మలక్పేటలో వివాహిత శిరీష మృతి కేసులో ఊపిరాడకుండా చేసి చంపారని వెల్లడైంది. హత్య చేసినట్టు పోస్టుమార్టం రిపోర్టులో తేలిందన్న బంధువులు వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వివాహిత శిరీష మృతి కేసులో అయితే కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే ప్రాథమికంగా గుర్తించింది ఏంటంటే ఆమెను ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టుగా కూడా డాక్టర్లు ప్రాథమికంగా నిర్ధారించి పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్నటువంటి మృతురాలి భర్తతో పాటు అతని సోదరుని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె డెడ్ బాడీని అయితే పోస్ట్ మార్టం అనంతరం అయితే పోలీసులు మృతురాలి బంధువులకి అప్పగించారు. ఆమెకు అంత్యక్రియలు అయితే ఎర్రగడ్డలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు కూడా పూర్తి చేయనున్నారు. అయితే శిరీష ఎవరైతే ఉన్నారో మృతురాలు, ఈమె నర్సుగా పనిచేస్తుంది. 2016లో ప్రేమ వివాహం చేసుకుంది వినయ్ అనేటువంటి వ్యక్తిని. అయితే శిరీష వీళ్ళంతా కూడా ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారు. చిన్నప్పుడే వీళ్లకు తల్లిదండ్రులు మృతి చెందడంతో అయితే ఒక కరీంనగర్ కు చెందినటువంటి ఒక ప్రొఫెసర్ శిరీషను దత్తత తీసుకున్నారు. ఈ క్రమంలోనే చదువు పూర్తి చేసి నర్సింగ్ చేస్తున్నటువంటి శిరీష ప్రేమ వివాహం చేసుకోవడంతో అయితే దత్తత తీసుకున్నటువంటి ప్రొఫెసర్ కూడా శిరీషను వీళ్ళందరినీ కూడా వదిలేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే చెప్పిన మాట వినకుండా ప్రేమ వివాహం చేసుకోవడంతో అయితే పెంచినటువంటి ప్రొఫెసర్ కుటుంబం కూడా శిరీషను దూరం పెట్టింది. ఆ తర్వాత 2016 నుంచి కూడా వినయ్ని పెళ్లి చేసుకొని వీళ్ళు జీవనం సాగిస్తున్న క్రమంలో 2019లో వీళ్ళకి ఒక పాప కూడా జన్మించింది. ప్రస్తుతం పాపకి 6 సంవత్సరాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే తరచూ వీళ్ళందరికీ కూడా గొడవలు అయితే ఉండేవి వీళ్ళిద్దరికి భార్యాభర్తలకు అని చెప్పి కూడా మృతురాలి బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వాటిలో నిజమెంత ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు దర్యాప్తులో అయితే తేలనున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఇద్దరు భార్యాభర్తలకు కూడా గొడవలు అవుతూ ఉండేవి తరచూ అని కూడా మృతురాలి బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా 2 రోజుల క్రితం కూడా మృతురాలి బంధువులకు ఫోన్ చేసి శిరీష వాళ్ళ అక్కకి ఫోన్ చేసి నేను ఇంటికి వచ్చేస్తాను, ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి, నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు వీళ్ళ కుటుంబ సభ్యులు, వినయ్ కుటుంబ సభ్యులు అని కూడా చెప్పింది. ఆ మరుసటి రోజే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం అయితే మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసిందని కూడా మృతురాలి బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ మృతురాలి శిరీష కుమార్తెను నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వినయ్ స్వగ్రామం ఏదైతే ఉందో మృతురాలి కుమార్తెను అక్కడికి పంపించి ఆ తర్వాత పక్కా పథకం ప్రకారమే ఈ హత్య చేశారు వినయ్ తరపు బంధువులు అని చెప్పి కూడా మృతురాలి బంధువులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోస్ట్ మార్టం అనంతరం అయితే పోలీసులు వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే అంటే ఒంటి మీద గాయాలు ఉండటంతో అయితే ఈ మృతిపై అయితే అనేక అనుమానాలు వ్యక్తం చేశారు బంధువులు. గుండెపోటు వచ్చిందని చెప్పి కూడా వినయ్ శిరీషను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి గుట్టు చప్పుడు కాకుండా బంధువులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళ స్వగ్రామం అయినటువంటి నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటకు తీసుకుపోయి దహన సంస్కారాలు పూర్తి చేసి చేతులు దులుపుకుందామని చూశాడు. ఈ క్రమంలోనే మృతురాలి మేనమామ అడ్డుపడడంతో అయితే కథ అడ్డం తిరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేనమామ వాళ్ళిద్దరిని కూడా నాగర్ కర్నూలుకు మృతదేహాన్ని తరలించకుండా పోలీసుల సహకారంతో ఇద్దరు సమన్వయం చేసుకుని అటు అంబులెన్స్ డ్రైవర్ను నెంబర్ కనుక్కొని అయితే వాళ్ళిద్దరిని ట్రేస్ చేసి ఆ అంబులెన్స్ లో ఉన్నటువంటి మృతదేహాన్ని తిరిగి ఉస్మానియా ఆసుపత్రికి రప్పించారు. పోస్ట్ మార్టంలో అయితే కీలక విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఎందుకు అంటే ఊపిరాడకుండా చేసి మృతురాల్ని హత్య చేసినట్టుగా కూడా ప్రాథమికంగా రిపోర్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడంతో అయితే ఎవరు చేశారు ఏంటి అనే పూర్తి వివరాలను కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే భార్య అంటే శిరీష భర్త పైనే అనుమానం ఉండటంతో అయితే పోలీసులు ఇటు శిరీష భర్తను ఆమె సోదరిని కూడా అదుపులోకి తీసుకొని అయితే విచారిస్తున్నారు. ఒకవేళ హత్య చేసింది వినయ్ అతనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైనా ఒకవేళ హత్య చేస్తే కనుక ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, హత్య చేసిన తర్వాత దీన్ని సహజ మరణంగా చిత్రీకరించాల్సిన అవసరం ఏమొచ్చింది ఏంటి అనే పూర్తి వివరాలు కూడా పోలీసుల దర్యాప్తులో అయితే తేలనున్నాయి. ఈ క్రమంలోనే ఇటు శిరీషకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో అయితే ఆమె ఎలాగైతే అనాథగా మిగిలిపోయిందో ఇప్పుడు ఆమెకు ఉన్నటువంటి పాప కూడా అనాథగా మారిన పరిస్థితి రావడంతో అయితే మృతురాలి బంధువులు బాధతప్త హృదయాలతో మనోవేదనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు అంటే ఇది హత్య సహజ మరణమా అంటే ఊపిరాడకుండా చేసి చంపినట్టుగా కూడా ప్రాథమికంగా నిర్ధారించడంతో అయితే పోలీసులు ఈ మృతురాలికి సంబంధించినటువంటి కాల్ రికార్డింగ్స్ సిగ్నల్స్ తో పాటు అలాగే వినయ్కి సంబంధించి కూడా సిగ్నల్స్ ఇవన్నీ కూడా పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. అలాగే కాల్ రికార్డులను పరిశీలిస్తున్నారు, సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు అయితే ఈ దర్యాప్తులో అయితే బయటపడనున్నాయి. ఓవర్ టు యూ.